అమ్మ యూఎస్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ గొడ్డు చాకరీ చేయడం మొదలుపెట్టిందమ్మ. ఎవరో అన్నారు యూఎస్లోనే ఉండిపోండి అని చెప్పేసి. యూఎస్లో ఉంటే మరి ఇది ఏదో తక్కువ అని కాదు, సొంతంగా మనం పని చేసుకోవడంలో ఆనందం ఉంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అక్కడ ఒక లైఫ్ ఇక్కడ ఒక లైఫ్ అంతే, అలా చూడాలి. ఇలాంటి తక్కువ. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్ ఫ్రమ్ అమెరికా. ఇక్కడ మేము అందరము మా ఒరిజినల్ ప్లాన్స్ ఏమైతే ఉన్నాయో అది కొద్దిగా తారుమాలయ్యి మా ఇంట్లోనే ఒక రూమ్ వేకెంట్గా పెట్టుకున్నామని చెప్పాము కదా. ఆ రూమ్లో మా దగ్గర ఉన్న ఒక 2 బొంతలు, మా దగ్గర ఒక మ్యాట్రెస్ టాపర్ వాజ్ దేర్ అనమాట. ఆ మ్యాట్రెస్ టాపర్ని లెఫ్ట్ సైడ్ వేసుకుని నలుగురుము ఒక 5 days or 6 days ఇలా పడుకుని సూపర్ మెమరీస్ చేసుకున్నాము. సో ఆ రా క్లిప్పింగ్స్ ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోతారు, అలాంగ్ విత్ సో మెనీ అదర్ థింగ్స్. సో కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లైఫ్లో ఇలా చేంజెస్ వస్తాయి చూడండి, ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది, బట్ ఇట్స్ యాక్చువల్లీ గుడ్. ఈ ఎక్స్పీరియన్సెస్, ఈ ఛాలెంజెస్ ఏదో విధంగా దే విల్ టీచర్స్, దే విల్ హెల్ప్ అస్ గ్రో. పిల్లలు కూడా, ఇష్ట శ్రీనిక కూడా బాగా ఎంబ్రేస్ చేస్తున్నారు ఇదంతా. అండ్ ఈ లిటిల్ మూమెంట్స్ రేపొద్దున వెనక్కి తిరిగి చూసుకుంటే వావ్, ఆ రోజు మేము లిటరల్గా ఇలా గడిపామా అని అనిపిస్తుంది. ఇంతకీ ఇక్కడ ఇష్ట ఏం చదువుతుందో తెలుసా, వినండి. People who suffer from hay fever are allergic to pollen and other particles in the air, which affects some part of the nose. As a result, a person might have itchy, watery eyes, a stuffed nose, or a drippy throat. I think Amma has that. నాకున్నది సంథింగ్ సిమిలర్, పోలెన్ ఎలర్జీ అనమాట. చాలా ఇయర్స్ నుంచి ఉంది అండ్ నాకు స్ప్రింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. That's how you do eye drops, Kutlu. Do you like it, Amma? No, it's not fun. Tiyamma, open jama full ga. Amma's just a little scared. I'd be scared too. I know, I've been there, I've got it many times. It's not fun at all. వెదర్ డ్రైగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే మళ్ళీ కొంచెం వర్షం పడితే ఐ కెన్ ఈజీలీ మేనేజ్. ఐ ఆల్వేస్ క్యారీ జైటెక్ కానీ క్లారిటిన్ కానీ నా బ్యాగ్లో. పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న మామా ఎర్త్ వైటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ ఆల్మోస్ట్ 1 month అయింది నేను పర్చేస్ చేసి. ట్యూబ్ అయిపోవచ్చింది. అండ్ హియర్ ఇస్ మై ఆనెస్ట్ రివ్యూ. ఇందులో మనకి 2-in-1 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి SPF 50 and 2 ఇట్ హ్యాస్ వైటమిన్ సి అండ్ టర్మరిక్. Mama Earth is one of the most effective serums for glowing skin in the market right now, along with 5% vitamin C, which gives you glow. ఈ సిరంలో మనకి 5% నైనిసమైడ్ కూడా ఉంది, విచ్ గివ్స్ యూ ఈవెన్ స్కిన్ టోన్ అండ్ టర్మరిక్ వల్ల న్యాచురల్ గ్లో వస్తుంది. సన్ స్క్రీన్ లోషన్ కంటే ముందు ఈ పిక్చర్లో చూపిస్తున్న వైటమిన్ సి సిరం కూడా మీరు అప్లై చేసుకుంటే బోత్ మార్నింగ్ అండ్ నైట్ యాడెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. 5x వైటమిన్ సి వస్తుంది. కేవలం ₹399 ఈ బాటిల్ కాస్ట్. నేను చాలా డిఫరెన్స్ చూశాను, ఆల్మోస్ట్ 1 month నుంచి యూస్ చేస్తున్నాను కదా. అండ్ ఇక్కడ న్యాచురల్ లైట్లో నా స్కిన్ని చూపిస్తున్నాను. ఏదైనా ప్రోడక్ట్ ఎక్కువ రోజులు వాడితేనే తెలుస్తుంది అసలు దానివల్ల మనకి బెనిఫిట్ ఏమైనా ఉందా లేదా అని. నాకే కాకుండా సన్ స్క్రీన్ లోషన్ ఇషితా శ్రీనిక కూడా నేను వాడతాను. ఇప్పుడు మనకి పీక్ సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా. అండ్ దే హ్యావ్ దిస్ 1 bottle ఛాలెంజ్. అందువల్లే నేను ఇది 1 month వాడి నాకు రిజల్ట్స్ అన్ని విధాలుగా నచ్చిన తర్వాత నేను ఈరోజు మీతోటైతే షేర్ చేసుకుంటున్నాను. Mama Earth is an organic brand and they're aiming to plant 1 million trees as part of this initiative by 2025. So every time you purchase from them, వాళ్ళు మీ ఆర్డర్ని లింక్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రోడక్ట్స్ మీరు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ ఇచ్చాను, ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో అండ్ పర్చేస్ దిస్ ప్రోడక్ట్స్. ఎక్కడికి వచ్చావు? We are coming to the zoo, but it's not really a zoo. మరి ఏంటిది? ఇక్కడ ఏం చేస్తారు? యూ ఫీడ్ యానిమల్స్. దిస్ ఇస్ కాల్డ్ లేజీ ఫై ర్యాంచ్. ఇక్కడ యానిమల్స్ అన్ని లేజీగా ఉంటాయి, మనం వాటికి ఫుడ్ పెట్టాలన్నమాట. So all the animals are lazy and they walk around like closing their eyes. Kinda. And they're waiting for you to give food. They're really hungry. నీకు ఏం యానిమల్ ఇష్టం శ్రీ? నీకు అన్నిటికంటే నీ ఫేవరెట్ యానిమల్ ఏంటి? అప్పా
You're not an animal. My first favorite. Guess what? You're a lion. My first favorite zoo animal is this girl. And I'm gonna charge you. ఈ ప్లేస్లో యానిమల్స్ అన్నీ ఫ్రీగా ఓపెన్గా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అలా లేజీగా. అందుకనే దీని పేరు లేజీ ఫై ర్యాంచ్ అని పెట్టారు. దీనికి మేము 3rd టైం వెళ్తాము. ఇదివరకు ఫస్ట్ టైం మేము అత్తయ్య మావయ్య వచ్చినప్పుడు వెళ్ళాము, ఇంకా పిల్లలు పుట్టకముందు. ఎన్ని మెమరీసో ఈ ప్లేస్లో. సో లావణ్య ఫ్యామిలీ అండ్ మేము అయితే కలిసి వెళ్ళాము. పిల్లల్ని కాసేపు ఇషిత కూడా చిన్నప్పుడు చూసింది, శ్రీనిక చూడలేదు. భలే థ్రిల్లింగ్గా అనిపించింది. లిటరల్గా ఆవులు, అన్ని రకాల యానిమల్స్ అలా కిటికీలోంచి పెట్టి మరీ ఫుడ్ తింటాయి అనమాట. అండ్ జీబ్రాని ఫస్ట్ టైం అంత దగ్గరుండి చూడటము. ఇషిత శ్రీనిక భయపడుతూనే వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్. Yes, very good, Ishta. Very, very proud of you, Ishta. It's okay, it's okay. Look at those horns. Whoa. Hi, little guy. Oh, they're very scary. You want to see the closest looking Whoa. zebra? Look at that. Whoa. Oh, says don't scratch on Appas. Summer holidays and kids. మై ఎక్స్పీరియన్స్ ఈ ఇయర్ ఎలా ఉందో తెలుసా? ఒక పక్క నుంచి చాలా మెమరబుల్గా ఉంది, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఒక పక్క నుంచి ఎంత ఓవర్వెల్మింగ్గా ఉందంటే, ఎంత ఛాలెంజింగ్గా ఉందంటే, ఎవ్రీ ఇయర్ సమ్మర్ టైంలో శ్రీనిక ఏమో చిన్నది డే కేర్లో ఉండేది, ఇషితాని హాఫ్ డే మేము ఏదైనా సమ్మర్ క్యాంప్లో వేసేవాళ్ళం, లేదా దానికంటూ ఒక స్కెడ్యూల్ ఉండేది, ఫ్రెండ్స్ తోటి ఆడుకునేది, క్లాసెస్లో ఏదో ఒక క్లాసెస్లో జాయిన్ చేసేవాళ్ళం. ఇక్కడ ఒక ప్లేస్ లేదు మాకు. అక్కడికి వెళ్తున్నాము, ఒక 2 days ఇక్కడ, ఇంకొక 2 days ఇంకొక చోట, వెంటనే క్లీన్ చేసుకోవటం, ప్యాక్ చేసుకోవటం, మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళటము. పిచ్చ ఓవర్వెల్మింగ్గా ఉంది. లైక్ నాట్ హ్యావింగ్ అ ప్రాపర్ స్కెడ్యూల్ ఇస్ డ్రైవింగ్ మీ ఇన్సేన్, టు బీ రియలీ ఫ్రాంక్. అందుకనే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 days గ్యాప్ వచ్చేసింది అనుకుంటా. అసలు వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయాను. కొత్తగా నేను స్టార్ట్ చేసిన వెంచర్ ఏమైతే ఉందో రిటర్న్ టు ఇండియా, అది అనుకోకుండా ఇట్ హిట్ more than 10K. నేను ఒక అమ్మాయి నేను స్టార్ట్ చేసాము, బట్ నౌ వీఆర్ ఎక్స్పాండింగ్ ఇట్. దాని మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఫస్ట్ ఇందులోనే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను, బట్ ఇట్ డిజర్వ్స్ అ డెడికేటెడ్ వీడియో. సో అదైతే నేను మళ్ళీ చేస్తాను. అది కాకుండా కూడా ఇప్పుడు లాస్ట్ వీడియోలో నేను చెప్పింది లైఫ్ కోచింగ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ మెసేజెస్ అండి. దే మీన్ ఎ లాట్. కొంతమంది నాకు పర్సనల్గా పింగ్ చేసి మీతో మాట్లాడొచ్చా అని అడిగారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ కొంతమందితో మాట్లాడాను. ఫస్ట్ టైము ఇలా ఇంకొకరితో ఇంటరాక్ట్ అవ్వటం, పర్సనల్గా మీ ప్రాబ్లమ్స్ వింటాము. ఇట్ ఫెల్ట్ వెరీ ఫుల్ఫిల్లింగ్. అంటే ఎస్, దిస్ ఇస్ వాట్ ఐ ట్రూలీ లైక్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. బట్ అగైన్ నేను జస్ట్ స్టార్ట్ చేశాను, ఇంకా చాలా చూడాలన్నమాట ముందు ఎలా ఉంటుందో. మరీ ఎక్కువ డీప్గా వెళ్ళకుండా నా స్కెడ్యూల్ని బట్టి నేను అందుకనే ఓపెన్గా నా క్యాలెండర్ ఎవరికి ఇంకా షేర్ చేయలేదు. నాకు ఫ్రీ అయినప్పుడు అప్పుడు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైము మేము ఇలాగే ఇండియా వెళ్ళటం, మళ్ళీ ఇక్కడికి రావటం, మళ్ళీ వెళ్ళటము, ఈ 3-4 years ఆఫ్ రీసెర్చ్ నేను ఏమైతే చేశానో రిటర్న్ టు ఇండియా గురించి, ఈ ఏరియాలో కూడా నాకు ఇప్పుడు బాగా ఎక్స్పర్టీస్ ఉందన్నమాట. ఎవరైనా నన్ను ఏదైనా అడిగితే వెంటనే నేను ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను బికాస్ ఆఫ్ ఆల్ ద నాలెడ్జ్. సో దట్ ఈస్ అనదర్ ఏరియా విచ్ ఐ ఫెల్ట్ ఇట్ వుడ్ బీ గుడ్ ఇన్వెస్టింగ్ మై టైం అని అయితే నాకు అనిపించింది. ఇక్కడ మీరు చూస్తుంది బై ద వే నేను వీళ్ళతో చేస్తున్న డిఫరెంట్ యాక్టివిటీస్ అనమాట. టేక్ ఇట్ మూవీ టైం, ఇద్దరం రోజు స్విమ్మింగ్కి వెళ్తున్నాను. YMCAలో వీ టుక్ మెంబర్షిప్ అండ్ దే అబ్సల్యూట్లీ చాలా ఇష్టం అనమాట స్విమ్మింగ్ చేయటము. అండ్ సిటీ లైబ్రరీ ఉంటుంది మాకు ఇక్కడ దగ్గరలో. సో వెంటనే వాళ్ళని లైబ్రరీకి తీసుకుని వెళ్ళి, అక్కడ లైబ్రరీలో కూడా మనకి సమ్టైమ్స్ క్లాసెస్ ఉంటాయి, ఫ్రీగా క్లాసెస్ ఉంటాయి తెలుసా. సో ఎవరైనా మామ్స్ కిడ్స్ని లైబ్రరీకి తీసుకుని వెళ్ళొచ్చు. ఒక 10 books అంటే లిమిట్లెస్లో అనమాట, ఎన్ని బుక్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ. సో శుభ్రంగా బుక్స్ అన్నీ తీసుకుని వచ్చేసారు. ఇషిత అయితే వదిలేస్తే అలా చదువుతూ ఉంటుంది. సో మై బాలీవుడ్ డ్రీమ్ అంట. నాకు ఒక హిందీ బుక్ కనిపించింది అక్కడ, నేను బుక్స్ ఎత్తుకుతా ఉంటే
నేను ఎంత చేస్తున్నా తెలుసా పిల్లలతోటి, నాకు ఇంకా ఒక చోట ఏమనిపిస్తుందంటే అయ్యో ఇంకా టైం ఇవ్వాలి, అయ్యో వీళ్ళని ఇంకా డిఫరెంట్ ఆటల్లో పెడితే ఇంకా బాగుండేది, వాళ్ళ చేత ఇంకా ప్రాక్టీస్ చేపిస్తే ఇంకా బాగుండేది, రకరకాల వాటిల్లో చేసి అలా ఒక పక్క నుంచి అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ మై వర్క్ ఆల్సో పుల్స్ మీ అనమాట, బికాస్ దట్ ఆల్సో బ్రింగ్స్ మీ జాయ్. సో ఆ ఫీలింగ్లో ఉన్నాను నేను ప్రస్తుతం. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ నార్మల్, వెరీ న్యాచురల్ అండ్ ఇట్స్ జస్ట్ ఎ ఫేస్. ఒకసారి మేము ఇండియా వెళ్ళి మంచిగా మా ఇల్లు తీసుకుని సెటిల్ అవుతే అంతా బాగానే అవుతుంది అన్న హోప్తో అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ ఇస్తా బ్రెయిన్ స్టర్ వర్క్షీట్స్ అప్పుడే వచ్చినాయి అనమాట మాకు, ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాందని. ఈ వీడియోలో నాకు ఇంకొకటి ఏం షేర్ చేయాలనిపించింది అంటే వాట్ వీ హ్యావ్ బీన్ ఈటింగ్. ఒక మంచి స్పేస్, కిచెన్ సరిగ్గా సెటప్ లేకుండా అసలు మేము ఏం తింటున్నాము అని. ఫస్ట్ ప్లేస్ చిపోట్లే. వెన్ యూ లైక్ guacamole, baby girl. You like guacamole? I'm gonna dip this in the guacamole. ఎంత ఇష్టం అంటే దానికి చీజ్ క్వెసరియా విత్ సాలెడ్ అనమాట, చాలా చాలా ఇష్టపడుతుంది. మా హస్బెండ్ కెమెరా పట్టుకుంటే పాపం చాలా యాంగిల్స్లో ట్రై చేస్తూ ఉంటారు. ఏ యాంగిల్లో బాగుంటుందో మా ఆవిడ చూసి చూసి పెట్టాలి కదండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టేయలేము కదా. చూడండి ఈ యాంగిల్లో క్యూట్గా ఉందమ్మా, ఈ యాంగిల్లో బాగుంది. మీరు ఎప్పుడైనా ఏషియన్ డ్రింక్స్ ట్రై చేశారా? ఇది కొత్తగా ఓపెన్ చేశారు మా షాప్లో అండ్ గణేష్ నన్ను తీసుకుని వెళ్ళి ట్రై చేపిద్దామని. అచ్చు మన టీ వాసనే వచ్చింది, కానీ అందులో ఆ టీని కోల్డ్ చేసి అందులో ఏదో గింజలు యాడ్ చేశారు. అదేంటంటే వన్ ఆఫ్ ద వెజిటేబుల్ గింజలు అండి అవి. సో అది పేరు ఇక్కడ మెన్షన్ చేస్తాను, నేను మర్చిపోయాను. ఎంత డిఫరెంట్గా అనిపించిందో. మస్ట్ ట్రై ఇఫ్ యూ వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. దిస్ ఇస్ వెరీ పాపులర్ యాక్చువల్లీ. ఫ్రైడే నైట్ ఏంటి ఇస్తుంది? ఫ్రైడే నైట్స్ ఏం చేస్తాం మనం యూజువల్గా? We see movies and eat like some stuff from Triveni or other kinds. Today we got puttakalus and biryani. And we're gonna see movie night. Exactly, that's my favorite day. ఇది మా ట్రెడిషన్ అనమాట. ఎవ్రీ ఫ్రైడే నైట్ త్రివేణికి వెళ్ళి పులావ్, పన్నీర్ పులావ్ తెచ్చుకుంటాము. It's not only Triveni. మైసూర్ బోండా కూడా ఇష్టం ఇష్టాకి. అండ్ యా దర్ ఎక్సైటెడ్. ఏం సినిమా చూస్తారు బేబీస్? We're gonna look at Plex. ఓకే గో. ఏం నువ్వు చెప్పమ్మా చెప్పమ్మా. In Friday movie night, we don't only get those items, we also get pizza. ఓ యా, sometimes pizza. This is our favorite punugulu from Triveni shop, pachadi, and ready for movie night. Whoa. So the children of Israel went into the waters when the wall to them on their mouth. గణేష్ ఈ మధ్య టైం దొరికినప్పుడు హీస్ వాచింగ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటరీస్ అండ్ దిస్ వన్ ఈజ్ అబౌట్ మోసెస్ హూ కేమ్ బిఫోర్ జీసస్ అండ్ అల్లా అండ్ ద హిస్టరీ ఈజ్ అమేజింగ్. నాకు యాక్చువల్గా నాకు అసలు టైమే లేదనమాట చూడటానికి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఉన్న నేను స్టేజ్లో కంప్లీట్గా నాకు ఎప్పుడు టైం దొరికినా సరే ఐ హ్యావ్ టు టేక్ మై క్లాసెస్, ఐ హ్యావ్ టు లిసన్ టు లాట్ ఆఫ్ లెక్చరర్స్, లేకపోతే నేను ట్రైనింగ్ సెషన్స్ తీసుకుంటున్నాను, కోచింగ్ సెషన్స్ తీసుకుంటున్నాను, ఆర్ ఐ విల్ ఎండ్ అప్ డూయింగ్ ఎడిటింగ్ ఆర్ రిటర్న్ టు ఇండియాలో కంటెంట్ చేయటము, ఒక టీమ్ని ఫామ్ చేయటము, టీమ్ మీటింగ్స్ ఉండటము. సో దట్స్ హౌ I use my time when the family is sleeping or when they are doing something else అనమాట. సో కొన్ని మనకి కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు చూడండి. సో నేను చాలా ఐ గివ్ అప్ అనమాట సో దట్ ఐ డూ ద థింగ్స్ విచ్ యాక్చువల్లీ బ్రింగ్ మీ జాయ్. Here, వీళ్ళ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఆర్ 3 things. ఒకటి, we make pancakes with maple syrup and strawberries. లేదా దే హ్యావ్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్ ఆర్ బ్రెడ్ అండ్ అవకాడో ఆర్ కార్న్ఫ్లెక్స్. అంతే, నో అదర్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఛాన్స్ లేదు. బికాస్ ఈ కిచెన్లో మాకు అసలు ఏమీ అలాంటి సదుపాయాలు లేవన్నమాట. అండ్ గణేష్ కూడా చాలా బిజీగా ఉంటాడు అనమాట వర్క్లో. సో మ్యాక్సిమం టైం కొంచెం సేపే చూసుకోగలుగుతాడు, రిమైనింగ్ టైం అంతా ఇంకా నేనే చూసుకోవాలి. అండ్ ఒక్క పూట వీళ్ళు రైస్ తింటారు. ఇన్స్టెంట్ పాట్లోనే నేను ఏదైనా పప్పు చేసేస్తున్నాను. ఇండియా నుంచి అమెరికా వచ్చినప్పుడు నేను తెచ్చుకున్న ఒక ఫుడ్ ఐటము అంటే గణేష్కి అరిసెలు జంతుకులతో పాటు ఆవకాయ మాగాయ తెచ్చుకున్నాను. బికాజ్ నాకు తెలుసు అక్కడ మాకు చాలా అవసరం అవుతాయని. నేను ఎప్పుడు తినే చోటే FIA ఫుడ్స్ ఇన్ ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి నేనైతే శుభ్రంగా తీసుకుని వచ్చాను. ఇషితాకి కూడా చాలా ఇష్టం. ఇప్పుడు సమ్మర్ వస్తుంది. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఒథెంటిక్ పికిల్స్, పొడిలు, జంతుకులు, స్వీట్స్, స్నాక్స్, హాట్, ఎనీ మిక్సెస్,
ప్లీజ్ గో FIA హోమ్ ఫుడ్స్ ఇన్ ఆంధ్ర. మీకు వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇది నేను ఆల్మోస్ట్ 3 years నుంచి యూస్ చేస్తున్నానండి ఇప్పుడు. దట్స్ హౌ మచ్ వీ ఎంజాయ్ దేర్ పికల్స్. ఎందుకు వచ్చింది ఏంటో? Good. It reminds me of how when I was a small baby, we all used to sit down with our friends and eat lunch. కదా ఇగో ఆన్ దిస్ స్పేస్ మేము అందరం కూర్చొని తినేవాళ్ళం ఫ్రెండ్స్, లైక్ 10 మంది. యు ఆర్ డూయింగ్ అమేజింగ్ అమ్మా, కమింగ్ ఫ్రమ్ ఇండియా, అమెరికా వచ్చి adjusting to this empty home, but you're still having fun kada. Isn't change good? Exciting, right? Make lot of memories, babies. అసలు ఎప్పుడు అనుకోలేదు తెలుసా అండి, లైక్ ఆనెస్ట్లీ నేను మళ్ళీ అమెరికా వస్తే ఈ ఇంట్లో ఉంటాను, ఇక్కడ మేము వంట చేసుకుంటాము. వంట అంటే ఏదో ఎక్కువ ఏమీ చేయట్లేదు, చూడండి ఫ్రోజన్లో ఏదో తీసి పాస్తా అయితే చేసి తింటున్నాం, లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్తాం, లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాము. కేవలం కొన్ని రోజుల మట్టుకే ఉన్నాం మేము ఇక్కడ. బట్ ఇట్స్ సో అన్సర్టన్ కదా ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్. లైక్ మనం ఒకటి అనుకుంటాము అండ్ లైఫ్ థ్రోస్ సమ్ అదర్ సర్ప్రైజ్ అట్ యూ అండ్ వీ విల్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు హ్యాండిల్ ఇట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. సో ఇప్పటి నుంచే మనం ఏదో అయిపోతుందని ఆలోచించక్కర్లేదు, లైట్ తీసుకోవచ్చు. బికాస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గాడ్ విల్ గివ్ అస్ ద స్ట్రెంగ్త్ టు హ్యాండిల్ దట్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్. అండ్ కిడ్స్ ఆర్ లైక్ ఏమీ టాయ్స్ లేవు కదా పాపం వాళ్ళకి. ఇక్కడ శ్రీనిక హ్యాడ్ దిస్ ఒక టార్చ్ లైట్ దొరికింది నాకు. ఆ టార్చ్ లైట్ యూజ్ చేసి షీ డిడ్ ఎ షో, మాకందరికి టికెట్స్ ఇచ్చి నా షోకి తన షోకి ఇన్వైట్ చేసి ఇక్కడ చేసింది. అండ్ షాక్ అయిపోయాం తన ఇమాజినేషన్కి. How amazing you thought about doing a show with this light with your hand. కొంతమంది అంటారు అయ్యో పిల్లల్ని కష్టపెట్టేస్తున్నారు అని. వాళ్ళని మేము కష్టపెట్టట్లేదు, వాళ్ళు లైఫ్ ఏంటో చూస్తున్నారు, మా ద్వారా చూస్తున్నారు. పిల్లలు ఎప్పుడు అమ్మ నాన్న నుంచి నేర్చుకుంటారు. ఈరోజు నేను గణేష్ ఎలా ఈ సిచ్యువేషన్ అని హ్యాండిల్ చేస్తున్నామో వాళ్ళు కూడా చూస్తున్నారు అండ్ నేర్చుకుంటున్నారు. అండ్ we are very proud of how we are able to parent them, how we are able to practically teach them everything. And ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు మేము ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇషితా ఈజ్ ఆల్సో అండర్స్టాండింగ్ దట్ లైఫ్ ఇస్ సో షార్ట్. ఇక్కడ ఉన్న రోజులు నేను బ్యూటిఫుల్ మెమరీస్ చేసుకోవాలి. తను రోజు డైరీలో రాస్తూ ఉంటుంది ఏమేం చేశాను, ఎలా గడిపాను అని. అండ్ ఎనీవేస్ అండి, ఒక 1 week ఇలా ఉన్న తర్వాత వీ ప్యాక్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఇంకా వీ లెఫ్ట్ ద హోమ్ అనమాట టు గో టు ఇష్ట చెప్తుంది. Ishita here. Today, me and my family are going to travel all over to Texas to meet my pinnies and their babies. Right now, I'm just helping Amma and Appa clean up. ఓకే, అది మేము అడగలేదు. షీ జస్ట్ లైక్స్ మాపింగ్ కిచెన్ గట్ అనమాట. సో ఫుల్ హౌస్ అంతా క్లీన్ చేసి పెట్టేసి వెళ్ళిపోతున్నాము. Oh, you think it's so